నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1053 రోజులైందండి. ఈ రోజు 1054 రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం.
వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరి జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1054వ రోజు, అంటే 2024 జనవరి 22వ తేదీన మోక్ష సిద్ధి అనే దాంట్లో మోక్ష స్వరూపుడి లక్షణాలను తెలుసుకునేదానికి ముందుగా శోభనాతీత శోభనం రాసుకోండి. ఈరోజు శీర్షిక శోభనాతీత శోభనము. శోభనాతీత శోభనం. శోభనం అంటే ఏంటి చూద్దాం. కొత్త దంపతుల కూటమి అనేటటువంటి 179వ కృష్ణ దేశికేంద్రుల పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కొత్త దంపతుల కూటమిని ఎత్తెరగునలేమలంత నిదురలు బోకన్ మొత్తములై కనునటువలే బత్తల దిరిగేటి చిన్న బాలల కగునే. నేను వ్యాఖ్యానం చెప్పడానికి అసమర్థున్నేమో, నిజంగానే అసమర్థుండే గాని నాకు బత్తల తిరిగే బాలల నుంచి కొత్త దంపతుల లేమల వరకు ఇంకో మెట్టు పైకి ఎక్కితే మీ వయసు ఉన్నటువంటి రిటైర్మెంట్ పూర్తయినటువంటి వారితో వరకు మాటల అనుబంధం స్త్రీ పురుషులతో ఈ యొక్క మేధస్సుని పంచుకునేటటువంటి, మేధస్సుని షేర్ చేసుకునేటువంటి సద్భాగ్యాన్ని గురుమూర్తి నాకు ప్రసాదించి ఉన్నందున ఈరోజు మీకు సద్గురుమూర్తి కృప నా పైన సరిగ్గానే ప్రసరించి ఈ పద్యానికి సరైనటువంటి భావాన్ని ముందు ప్రదర్శిస్తానని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది చాలా వక్ర మార్గం బట్టి ఉండదు. ఇక్కడ ఎన్ని వ్యాఖ్యానాలు పరిశీలించినప్పటికీ మనకు రావాల్సిన సమాధానం అటు రాలేదు. అందుకని ఇది ఈ 1054 రోజుల అనుభవంతో దీన్ని మీకు సద్గురుమూర్తి మీకు స్పష్టంగా సంగ్రహంగా వివరించగలరు అనుకుంటున్నాను నేను. చూడండి, 1054వ రోజు శీర్షిక శోభనాతీత శోభనము. ఆ పదం ఇందులో లేదు. అయినా మీకు ఆ పదం ఎందుకు టైటిల్ పెట్టానంటే, శోభనము అంటే ఇక్కడ కొత్త దంపతుల పరిచయం కూడా మనకు చేశారు కాబట్టి 20 వయసులో ఉన్నటువంటి దంపతులకు పెళ్లి చేసినటువంటి శోభనమే. ఇప్పుడు బత్తలు తిరిగే బాలకులను కూడా చెప్పారు. అందుకని శోభన అతీత శోభనం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కొత్త దంపతుల కూటమి అంటే పెళ్లి చేసిన తర్వాత భార్యాభర్తలు ఆ కలయిక రోజు గురించి ఎంతో మంది ఎన్నో మాట్లాడుకుంటూ ఎన్నో ఎదురు చూస్తూ ప్రతి పెళ్ళయ్యేటువంటి భార్య భర్త తన భాగస్వామి కోసం ఎదురు చూస్తారు. ఇక్కడ లేమలు అంటే స్త్రీ, స్త్రీ అండి. లేమ అంటే స్త్రీ. భర్తతో కాపురం చేసుకునేదానికి ఎన్నో, దాని గురించి పెళ్లి కాకముందు ఆ స్త్రీ ఎన్నో కలలు కంటుంది. ఎందుకని? భార్యాభర్తల సంగమం గురించి, తనకు కలగబోయేటువంటి పిల్లల గురించి, ఈ శరీరం నుంచే
ఈ శరీరానికి పెళ్లి అవుతుంది, ఈ శరీరం నుంచి పిల్లలు పుడతారా అనేటువంటి ఆలోచన, ఆవిడకు ఉండేటువంటి ఆలోచన వేరు. ఆ శోభనం వేరు. ఇక్కడ నేను చెప్పింది శోభనాతీత శోభనం. దీంతో పాటు ఇక్కడ మనకు అన్నమయ్య లాగా అపర అన్నమయ్య కృష్ణ ప్రభువులు ఒక సూచన చేశారు చూడండి. భర్తతో కాపురం చేయడానికి ఉండేటువంటి ఎదురు చూపులతో బట్టలోడు తీసుకొని చూసుకునేటటువంటి దానికోసం ఎదురు చూసేటువంటిది ఒకటి. ఆశ్చర్యం ఏంటంటే ఇదే బాలిక లేక బాలుడు, చెప్పండి, ఇదే స్త్రీ పురుషులు ఒకరోజు, ఇదే పూజారి వెంకటేశము, ఇదే కావూరు నాగేశ్వర ప్రసాద్ ఒకరోజు తల్లి నుంచి వచ్చిన బిడ్డలే కదా వీళ్ళు, ఒకరోజు డ్రాయర్ వేసుకొని పోరా అంటే వాడు డ్రాయర్ వదిలిపించుకొని పోయేదానికే బజార్లో తిరిగేదానికి పరిగెత్తాడు. అవునా? బత్తల తిరిగేటి బాల అంటే అదే అర్థం. ఆడ బత్తల తిరిగేటువంటి బాల అంటే అంత చిన్న వయసులో ఉండమ్మ డ్రైవర్ వేసుకుందాం అంటే ఈ స్తన్నేసి పరిగెత్తుతుంది ఆ పిల్ల, చిన్న బిడ్డ రోడ్డు మీద. మరి ఆ బట్టలు వదిలేయడం ఈ బట్టలు వదిలేయడం ఒకటేనా? అదే సూచన అందుకని మీకు చెప్తా కాదు. ఎప్పుడు అక్కడ ఇది తెలియదు, ఇక్కడ అది తెలియదు. ఇక్కడ చిన్నపిల్లలకి ఎరుకులేదని చెప్పాలా, ఎరుకుందని చెప్పాలా? చెప్తాను, ఇప్పుడు చెప్తారు. నేను కొంచెం ఆగండి, చెప్తాను కదా. నేనే దీన్ని మీకు వ్యాఖ్యానం చేయడానికి ఇప్పుడే నేర్చుకుంటా. బత్తల తిరిగేటి బాలకు అక్కడ అది అవసరం లేదు, పెళ్ళైన అమ్మాయికి కూడా ఇక్కడ బట్టలు అవసరం లేదు. అది ఇది ఒకటేనా? కాబట్టి కొత్త దంపతుల కూటమి ఏ విధంగా అయితే లేమలు అంటే స్త్రీలు నిద్ర లేకుండా ఎదురు చూశారో, ఇది వీళ్ళు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం అది. కానీ ఆ రోజు బట్టలు విడిచేసి పరిగెత్తడం అనేది ఎదురు చూసిందే. ఈ విషయాన్నే కాబోలు వేమను కూడా మరి బట్ట మొదలది లేదు, తుదిన లేదు, నడుమ బట్ట గట్టుట నగుబాటు కాదోకో అంటాడు. మనం బట్టలు లేకుండా పుట్టామని ఇప్పుడు మాట్లాడుతున్నాం వయసు వచ్చిన తర్వాత, గాని నేను బట్టలు లేకుండా పుడుతున్నాను అని అప్పుడు తెలియదు నాకు. అప్పుడు అసలు అది ఆ ఎరుక లేదు. ఆ స్థితికి ఇప్పుడు రావాలి. బట్టలు కట్టుంటే కూడా అదే స్థితికి రావాలి. ఆ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ఆ రోజు తెలుసా? పరిశుద్ధమైన మనసు అది. అందుకని పిల్లలు దేవుడు చల్లని వారే అంటారు. జరిగేది ఏది తెలియదు. కానీ ఆడ మనస్తత్వం, మనసు పనిచేస్తుందా లేదా? అంతే, ఊహలంగా పనిచేస్తూ ఉంటాయి అంట. లేదా ఆకలి తీరడం, మాటలు మాట్లాడడం అన్ని అర్థమవుతుంది, కానీ ఇటువంటి విషయాలన్నీ అప్పుడు తెలియవు. ఇప్పుడు అదే విధంగా సద్గురుమూర్తి సూచన పొందిన తర్వాత కూడా ఆ రోజు బాలకు ఏ మనస్తత్వం ఉండేదో ఆ మనస్తత్వంతో ఈ రోజు ఉండగలడు. అందుకనే రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు పెళ్ళైన బ్రహ్మచారులు. రమణ మహర్షి అసలు పెళ్లి అవసరమే లేని బ్రహ్మచారి. ఇటువంటి ఉదాహరణలు చూసినప్పుడు మనకు ఈ శోభనము, ఆ శోభనము, ఈ రెండిటికి అతీతమైనటువంటి శోభనం ఇది. అన్నమయ్య రాస్తాడు దీని అందంగా. నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును. ఈ రెండుకి అతీతమైన శోభనం అండి అది. ఇప్పుడు కొత్త దంపతులకు చేసే శోభనం గురించి మాత్రమే చాలా మందికి, వింటున్న చాలా మందికి, వినబోతున్న చాలా మందికి వాచ్యార్థం మాత్రమే తెలుసు. శోభన్ బాబు, శోభన పేర్లు ఉన్నాయి చూడండి. అంటే ఇప్పుడు వాళ్ళ అర్థం శోభన్ బాబు, శోభన అంటే అర్థం తెలుసా? పవిత్రమైన వారు అని అర్థం. శోభన అంటే పవిత్రమైనటువంటి అని అర్థం. శోభించే మాట, శోభించుట, ఆభాసించుట కాదు, శోభించుట. అవును. ఈ నిజమైనటువంటి అచల పరిపూర్ణ శోభ ఇతనికి తెలిసినప్పుడు ఇతను పంచ విషయాలు ఇతన్ని వదిలి పారిపోతాయండి. ఆ బత్తల తిరిగినటువంటి బాలుడు లేక బాలిక ఈ రోజు ఇక్కడ మొదటి రాత్రి జరుపుకుంటున్నటువంటి కన్య ఒకటేనని తెలిసిన తర్వాత ఇంకా వాళ్లకు ప్రపంచకానికి సంబంధించినటువంటి ఎరుక గురు సూచనతో లేనిదగును.
గురు సూచనతో లేనిదెగును. కాబట్టి కొత్త దంపతుల కూటమి ఎత్తెరంగున లేమలంత నిధులు బోకన్ మొత్తములై కనను అటువలే. ఆ రోజు ఏ విధంగా అయితే ఆశోభనం కోసం పెళ్ళయ్యే వయసు 18 ఏండ్లు స్త్రీకి 21 సంవత్సరాల పురుషుడికి వస్తే చట్ట ప్రకారం వివాహ వయస్సు సిద్ధం. కానీ ఈరోజు స్త్రీ పురుషులంతా కూడా ముందంతా బాల్య వివాహాలు ఉండేది, మళ్ళీ ఇప్పుడు వివాహ వయసును పెంచారు. ఇప్పుడు పెళ్ళంటేనే దూరంగా వెళ్తున్నారు అమ్మాయి గాని అబ్బాయి గాని. కారణం ఏంటంటే సమాజాన్ని అవగాహన చేసుకుని పవిత్రతను తెలుసుకుని పిల్లలు కనడానికి నాకు అర్హత ఉందా లేదా తెలుసుకుని మళ్ళీ కందామనేటువంటి అవగాహన ఈరోజు యువతలో వచ్చేసింది. నా కంటితో చూడండి. దానికి కారణం ఏంటంటే నేను చాలా మందికి చెప్తూ, నిన్న ఒక అమ్మాయి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని కాలేజ్ క్యాంపస్ లో తిరుగుతుందండి. ఒక స్టూడెంట్ ఆ అమ్మాయి ఇట్లా చేయి అడుక్కుంటా ఉంటే, నాయన చిన్న బిడ్డ నాయన అంటే చిన్న బిడ్డను చూసి డబ్బు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇంకా నేను ఆ అమ్మాయిని పిలిచా, ఏమ్మా కాలేజీ క్యాంపస్ లోకి రాకూడదని ఎందుకు వచ్చావు అని అడిగి, అన్న నువ్వు ఈ బిడ్డకి మేనమామ అనుకున్నా, ఒక 10 రూపాయలు అన్న దగ్గరికి వచ్చిన. అప్పటికే కలెక్షన్ 1000 రూపాయలు దాటింది అమ్మ. అంటే బాగా ఎంచుకున్నారు అనమాట. కాలేజీ క్యాంపస్ లోకి వస్తే ఖచ్చితంగా కాలేజీ పిల్లకాయల దగ్గర ఏదో డబ్బు ఇంత అంత ఉంటుంది. చిన్న పిల్లని చూసిన వెంటనే వయసులో ఉండే వాళ్ళందరూ ఏదో కొంత డబ్బు ఇచ్చేస్తారు. బాగా అలవాటు అయిపోయింది అన్నమాట. అమ్మాయిని పిలిచి అడిగాను, అమ్మా అడుక్కుని నిన్ను భిక్ష తీసి బిడ్డను పోషించమని ఆ బిడ్డ నిన్ను అడగలేదు. నువ్వు ఇంత వయసులో ఉన్నావు, కష్టపడి పని చేయగలవు, నీ భర్త ఏం చేస్తున్నాడు, నీ అడ్రస్ ఏంటి, నీ ఇల్లు ఎక్కడ, వాకిలు ఎక్కడ, పులోమని బిడ్డను తీసుకుని కాలేజ్ క్యాంపస్ అడుక్కుంటున్నావు, నీకు సిగ్గు లేదా? బాగున్నావు కదా, ఏదైనా పని చేసుకొని బతుక్కోవచ్చు కదా. ఏమ్మా ఇట్లా ఈ విధంగా ఇది నేరం అమ్మా, నువ్వు నీ అడ్రస్ ఎక్కడ ఏమి చెప్పు అనేటప్పటికి అమ్మాయి భయపడుతుంది. అంటే అలవాటుగా వచ్చేసింది అమ్మాయికి. కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ప్రకటిస్తున్నాను అదే మాట. తన భుక్తి, తన ఆహారం తాను పోషించుకునేటటువంటి స్థాయి వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోండి. మనం జంతువులు కాదు, జంతువులు కాదు. తన సంపాదన పైన తాను జీవించగలిగినటువంటి రోజున, తన సంపాదనతో తల్లిదండ్రులను పోషించేటువంటి శక్తి కలిగిన రోజున, అనుకూలపడిన రోజున మాత్రమే పెళ్లి చేసుకోండి. అంతవరకు పెళ్లి చేసుకోవద్దమ్మా. అంతే, అదే 100% గురువు గారు. మరో పని చేయండి, అమ్మాయికి ఉద్యోగం లేకపోతే ఒక ఉద్యోగం ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకోండి. సంపాదన ఉండేటువంటి స్పౌజ్ ని ఎంచుకోండి, ఆడమగ ఎవరైనా సరే. మీ సంపాదన మీరు జీవించండి. ఇన్ని రోజులు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించే వాళ్ళని చూశాను, కానీ ఇప్పుడు ఎక్కువగా మరి తామర తంపరులుగా ఇండియాలో సమాజం మీద పడి బతికేది చూసాను. అందరూ అడుక్కునే వాళ్ళు అయితే మళ్ళీ ఇచ్చేవాళ్ళు కూడా అడుకోవాల్సి వస్తారు. గుర్తుపెట్టుకోండి. అవును, వాళ్ళే దీనా స్థితిలో పిల్లల్ని కూడా వాళ్ళు కలిగిస్తున్నారు. కాబట్టి ఎట్లాగైతే లౌకికంగా ఇప్పుడు ఆమెకు అవగాహన కలిగించే ప్రయత్నం చేశానో, అది సక్సెస్ అయిందో లేదో నాకు తెలియదు అనుకోండి. కాలేజీ మొత్తం మీద కూడా దీనికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తేవాలి. అక్కడ వాచ్మెన్ పెట్టేయండి, అది కాదు. ఆడ మనం భవిష్యత్తులో ఇప్పుడు బతుకుతా ఉండే వాళ్ళు ఎవరు ఆ విధంగా గడుపుకోకుండా ఉంటే చాలు నాకు. కానీ మరి ఎలా మరి ఇప్పుడు చెప్పాను పరిష్కారం. వాళ్ళు ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు నా విద్యార్థి అడుక్కుంటా ఉంటే అమ్మాయి ఒక రోజు విద్యార్థి కదండి. కరెక్టే, మరి అప్పుడే బతకాలి. ఇప్పుడు అదే వాళ్ళని వదిలేద్దాం. ఇప్పుడు వాళ్ళ వెనకాల మనం పోలేము. ప్రస్తుతం దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే కాలేజీలో గానీ ఎక్కడ గానీ, ఇప్పుడు నా విద్యార్థులు, నా పిల్లలు ఆ స్థాయికి దిగజారకుండా ఉంటారు కదా. ఫ్యూచర్ గురించి ఈ విధంగా లౌకికంగా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆధ్యాత్మికంగా కూడా మరి ఒక రేడియో పెట్టలాగా సద్గురుమూర్తి నన్ను వాడుకుంటూ ఉంటే నాకు చిన్న పిల్లవాడికి ఉండేటువంటి ఆ ఉత్సాహం నాకు కూడా ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నానండి. చూడండి, కొత్త దంపతుల కూటమి ఏ విధంగా అయితే బట్టలు ఇప్పడానికి ఎదురు చూస్తారో, అది బట్టలు ఇప్పడానికి ఎదురు చూసేది కొత్త దంపతుల కదా. వేసుకోవడానికే తిరస్కరించేది ఆ రోజు పిల్లవాడి కదా. దీన్ని బట్టి ఈ అర్థం ఏంటి అంటే, ఆ రోజైనా 5 విషయాలు అతనిలో ఉన్నాయి, ఈ రోజైనా 5 విషయాలు ఉన్నాయి కదండి. శబ్దస్పర్శ రూపగంధాలు ఆ రోజు కూడా తెలిసాయి కదా, ఈ రోజు కూడా తెలిసాయి కదా. తేడా ఏంటి అంటే, ఇక్కడ పునరుత్పత్తి పైన ఆసక్తిన, భాగస్వామి పైన ఆసక్తిన. చూడండి,
ఒక్కసారి గమనించండి, అనుభవం మీద చెప్తున్నాను. అదేనండి. మంచి కొడుకు పుట్టాలి, నా కొడుకు కలెక్టర్ అవ్వాలనే ఆలోచన ఉంది ఆ రోజా? నో. కానీ పొలోమని ఇప్పుడు పుట్టిన తర్వాత వాడికి కౌన్సిలింగ్ ఇస్తాడు, కూడా నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు యాక్టర్ అవ్వాలని. ఆ రోజు పెళ్లి చేసుకునేటప్పుడు నీ మనస్తత్వాన్ని చెక్ చేసుకోండి. పరిపక్వత వచ్చిన మనసుతో వివాహము అంటే విధివత్తు సంబంధాన్ని నిర్వర్తిస్తానని అర్థం. వివాహము విధివత్తు సంబంధాన్ని నిర్వర్తిస్తాను. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థములను సాధించడానికి నిన్ను సాధనంగా, నిన్ను ఉపకరంగా నిన్ను ఒక నావగా ఉపయోగిస్తాను అని భాగస్వామికి ప్రమాణం చేసి, ఈ రోజు మనం వేరే రకంగా ప్రయత్నం, కనీసం ఏదో స్పౌజ్, భార్య గాని భర్త గాని నాకు సేవ నేనే అతనికి సేవ చేయాలి, నేనే ఆమెకి సేవ చేయాలి, ఈ భావంతో ఈ కొత్త దంపతుల్ని ముందేగానే ఈ యొక్క అవేర్నెస్ కలిగిస్తే వాళ్ళ కాపురం 3 శోభనాలుగా ఉంటుంది. 3 శోభనాలు నీకు అతనికి తెలుసు, నీకు అతనికి తగును అని అలిమేలు మంగమ్మ పైన, అంటే పార్వతి పైన, పార్వతిని ఉద్దేశించి అన్నమయ్య రాసిన కీర్తన. అలిమేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి అంటే పార్వతి పరమేశ్వరుడు లాగానే కదా భావించాలి, అంతేనా? పార్వతి అంటే ప్రకృతి అండి. పార్వతి అంటే ప్రకృతి అండి. భర్త పురుషుడు, ప్రకృతి భర్త ఈశ్వరుడు అంటే పురుషుడు అని అర్థం. అంటే నడిపించేటువంటిది భర్త, నడిచేది ప్రకృతి, చైతన్యం. కాబట్టి పునరుత్పత్తి కొరకు ప్రతి జీవిలోనూ స్త్రీ పురుష భేదాలు తెలియడం గాని, స్త్రీ పురుషులకు మళ్ళీ ఇంకొక బిడ్డ కలగడం గాని, ఇది కేవలం ప్రకృతిలో ఉన్న పునరుత్పత్తి శక్తి మాత్రమే. ఇది తెలిసినటువంటి వాళ్ళు ఆ రోజు చిన్న పిల్ల ఎట్లాగైతే చిన్న బిడ్డ బత్తల తిరిగేటి బాలిక ఆ రోజు ఎట్లాగైతే నాకు ఇది అవసరం లేదని డ్రాయర్ వదిలేసి పరిగెత్తిందో, అదే విధంగా ఈరోజు పంచ విషయాలను వదిలేసి పరిగెత్తాలని చెప్తున్నాను. పంచ విషయాలకు దూరంగా. అది ఇప్పుడు రామాంజలి గారు అప్పుడప్పుడు సవాల్ చేస్తూ ఉంటారు. నేను బట్టలిప్పేసి నడుస్తావని అడుగుతూ ఉంటాడు అచల సిద్ధాంతంలో ఉండే ప్రతి ఒక్కరిని. అక్కడ వాళ్ళు నిలిచిపోతున్నారు. ఆయన నడవడం, వీళ్ళు నడవాల్సిన పని లేదు. సవాల్ ఎందుకు చేస్తాడు ఆయన తెలుసా? నాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడు ఈ రోజు అర్థమైంది. ఆయన ఎందుకు సవాల్ ప్రతి ఫోన్ లో ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా ఈ మాట లాస్ట్ లో ప్రయోగిస్తాడు. అక్కడ వాళ్ళకి వాదం తగ్గిపోతుంది, ఈయన గమ్మున ఉంటాడు. ఇంకా వాళ్ళు మాట్లాడరు. ఇక ఇతనితో ఎందుకు ఇతను అంత మాట అంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తాడంటే, లేకపోతే పేరు అచలం అంటే బట్ట బయలు, అసలు ఏం సూచన లేదు, సాధన సంపద లేదు, బోధాధికారం తీసుకుని 4 కందపద్యాలు నేర్చుకుని మైకి పట్టుకునేది. అందుకని వాళ్ళని ప్రతి ఒక్క నిలదీసి ఆయన నిజంగా నువ్వు అచల సిద్ధాంతి అయితే నేను బట్టలు లేకుండా వస్తా, నా పక్కన నువ్వు వస్తావా అంటే వాళ్ళు గుమ్మరైపోతారు. అంటే ఏమంటే వాళ్ళకి పరిపక్వత లేదని నేను కనిపెట్టేసి వదిలేస్తాడు అంతే. కాబట్టి చూసుకోండి, 3 శోభనాలు అని అన్నమయ్య రాసినటువంటి సంకీర్తన ఆధారంగా కొత్త దంపతుల కూటమి అంటే నేను కొత్త దంపతుల్ని పార్వతీ పరమేశ్వరుల వల్ల భావిస్తున్నానండి. పార్వతీ పరమేశ్వరుల కొత్త దంపతుల్లో ఆ యొక్క కోరిక కలిగించేది ప్రకృతికి సంబంధించినటువంటి శూన్య శక్తి. ఆ స్త్రీ పురుషుల సంగమ అభిలాష బత్తల తిరిగినటువంటి బాలికకు ఉన్నిందా? ఆ రోజు లేదు కదా. ఎందుకంటే ఆ రోజు వయసు అలాంటిది. ఇప్పుడు చెప్పండి, కాలాతీతము కాలములో ఉన్నప్పటికీ, గమనించండి, కాలాతీతము కాలంలో ఉన్నప్పటికీ బత్తల తిరిగేటువంటి బాలికకు ఉన్నటువంటి మనస్తత్వాన్ని ఈ రోజు మనం పెంపొందించుకుంటేనే ఈ పద్యం మనకు అర్థమవుతుంది. ఏమో బాగుంది. ఇప్పుడు ఈ సంబంధం మీరు చెప్పారు, సంబంధాలన్నీ విధివచ్చంగా వచ్చి జరిగాయి. ఇప్పుడు చూడండి, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ, ఇది ఆయన ఎవరు మన రామకృష్ణ పరమహంస అక్షరాలు పాటించారు. బాలిక ఆ వయసులో ఆమెకు పునరుత్పత్తి గురించి తెలియదు. చిన్న బాల్య వివాహం చేశారు గదాధర చటోపాధ్యాయునికి, బాల్య వివాహం జరిగింది. అప్పుడు ఆయన రామకృష్ణ పరమహంస వాళ్ళ కాబోయే భార్యతో చెప్తాడు, అమ్మా నువ్వు నాకు తల్లి లాంటి దాని వెంటాడు. ముందే
అమ్మ నువ్వు నాకు తల్లి లాంటి దానివి, నేను కాళికా మాతను, అమ్మ అంటే అచల పరిపూర్ణాన్ని సందర్శించి ఉన్నాను అని అర్థం అక్కడ. నాకు పునరుత్పత్తి అనేటువంటిది ఇదే. ఇప్పుడు చూడండి, ఇదే ఈ పద్యం ఆయనకు వర్తిస్తుంది. భర్తలు తిరిగేటువంటి బాలికకు ఉండేటువంటి మనస్తత్వం అప్పుడే ఆయనకు ఉంది. కాబట్టి శారదామాత తల్లి నువ్వు నాకు తల్లి లాంటి దానివి. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మురికొంపల్లో నుంచి వచ్చి మళ్ళీ మురికొంపలను కానీ దాని బంధంలో తగులుకున్నటువంటి ఆలోచన నాలో లేదు. అది విషయం. ఈ ఆలోచన నాలో నిన్ను గురువుగా భావించి పూజిస్తానంటే ఆవిడ మహా సంతోషంగా వచ్చింది. అట్టే అలవాటు అయిపోయింది ఆమెకి. అది రామకృష్ణ పరమహంస శారదామాత ఎంతో మరి అనుభవానంద స్వామి మరి వాళ్ళ శ్రీమతి గారు కూడా అంతేనని అభయానందం గారి ద్వారా తెలిసింది మనకు. కాబట్టి అంటే వాళ్ళలాగా అందరినీ పిల్లలు కనుకుంటున్నామని నేను చెప్తున్నాను అనుకోబాకండి. అది ప్రకృతి సహజంగా వచ్చేటటువంటి గుణం. అది పునరుత్పత్తి అనేది జరిగిపోతుంది. దాని గురించి కాదు నేను చెప్పడం ఇక్కడ. దాన్ని పట్టించుకోకుండా అచల పరిపూర్ణాన్ని గుర్తిరిగినటువంటి వారికి తేడా ఉండదు అంట నేను. భేదాన్ని గుర్తించే మనస్తత్వం సమబుద్ధి అలవాడి ఉంటుంది అని చెప్పడం కోసం ఇదంతా అంతే. కాబట్టి ఈ పద్యం యొక్క భావాన్ని బాగా గుర్తిరగాలంటే అసలు నేను చెప్పిన విషయాలు అర్థం కావాలంటే కూడా వాళ్ళకి సాధన సంపద ప్రమాణం నిత్యానిత్య వస్తు వివేకము, మరి వైరాగ్యము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి సత్య సంపత్తి అనే 4 సాధించినటువంటి వారికి మాత్రమే ఈ సిద్ధ విషయం సూచన గుణం. లేకపోతే తెలియదండి. నామరూపాలు మాత్రమే ఉన్నప్పుడు వాడు రజోగుణంలో ఉన్నప్పుడు వాడు భోగంలా కనిపించేటటువంటి రోగం అని వాడికి అది తెలియనప్పుడు ఇది ఎట్లా అర్థమవుతుంది? భోగంలా కనిపించేది రోగం అండి. భోగంలా కనిపించేది రోగం. అది రజోగుణం ఉండేవాడికి అది రోగం అని తెలియదు. కానీ సత్వగుణ సంపన్నుడికి, సాధన సంపన్నుడికి మాత్రమే ఇప్పుడు ఈ యొక్క కొత్త దంపతుల కూటమి ఎత్తెరంగున లేమలంత నిద్రలు పోకన్ మొత్తము లైకను నటువలే బత్తల తిరిగేటి చిన్ని బాలల కగుని. ఆ రోజు బట్టలే ఈ రోజు బట్టలేదు, కానీ అది ఇది ఒకటేనా చూసుకోండి. అది ఇది అప్పుడు అది వేరు, ఇప్పుడు ఇది వేరు. కానీ ఈ రెండింటికి అతీతమైనటువంటి భావం ఎవరికైతే తెలుసో అతనిది 3 శోభనాలంటే కాలంలో ఉన్నప్పటికీ అతను కాలాతీతుడు అని అర్థం. ఈ విషయం మనకు దీని ఆధారంగా భగవద్గీతను మనం చూసినట్లయితే జ్ఞాన యజ్ఞం 2వ భాగంలో మనకు మోక్షం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ జ్ఞాన యజ్ఞాన్ని సద్గురుమూర్తి ఇలా డిజైన్ చేసినట్టుందండి. ఎందుకంటే ఇప్పుడు దీని ఆధారంగా నేను దాంట్లో బాగా ప్రయాణం చేయగలుగుతాను. జ్ఞానేశ్వరి సందేశంలో అది. కానీ గురుగారు చిన్నది ఒకటంటే నిన్న ఒకరు అమ్మగారు ఫోన్ చేశారు, మన భక్తురాలే. వారు ఏమడుగుతారంటే చిన్నది ఏం లేదు, నేను పోగొట్టుకుంటే పరిపూర్ణం అన్నారు, పోగొట్టుకోవడం అనేది సూక్ష్మాన్ని చెప్పట్లేదు అంటున్నారు ఆవిడ. మీరు మొబైల్ దగ్గరగా మాట్లాడండి. ఎట్ట నేను పోగొట్టుకుంటే అమ్మా నువ్వు నేను అనేది పోగొట్టుకుంటే నువ్వు పరిపూర్ణరాలివే అమ్మా అని చెప్పారట. ఎవరు? మీరు ఓ సత్సంగం. అయితే నేను పోగొట్టుకోవడం అనేది ఎట్లా అనేది అడుగుతుంది ఆవిడ. అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ ఉదాహరణలో దాన్ని కానీ పెట్టినట్లయితే అక్కడ నేను పోగొట్టుకోవడం అంటే తేడాగా ఉండే నేను పోగొట్టుకోవడం అని అర్థం. 2, 3 నేనులు కలిసినట్లు ఉండేటువంటి అబద్ధపు గుర్తును పోగొట్టుకోవడం అని అర్థం. అది పోగొట్టుకునే ప్రాసెస్ ఏంటనేది అడుగుతున్నారు. పోగొట్టుకునే ప్రాసెస్ ఏంటంటే బాలికలో ఉండినటువంటి నేను, పెళ్లి కూతురులో ఉండినటువంటి నేను ఒకటేనా వేరువేరా? ఒకటే అయినప్పటికీ ఆ రోజు పరిస్థితి అవగాహన వేరు, ఈ రోజు అవగాహన వేరు కదా. అవగాహన వేరు, నేను ఒకటే. ఆ నేను ఈ ద్వయరూపంగా తెలుస్తున్నటువంటి నేను రద్దయి ఏకమే అయినటువంటి నేను అపరోక్షమగుటయే పరిపూర్ణ. సో నేనికి అవగాహన కరెక్ట్ అయింది అంతే, ఇంకేమి. అది ఆ కరెక్షన్ తో మనం పరిపూర్ణాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే పని లేదు, అప్పుడు అది పరిపూర్ణమే. అయిన తర్వాత ఇప్పుడు అది తెలిసిన తర్వాత మళ్ళీ అర్థం చేసుకునే అవసరం ఉండదు. పోగొట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఎక్స్ట్రాగా ఏదైతే భ్రాంతి వచ్చిందో ఆ ఎక్స్ట్రాగా వచ్చిన భ్రాంతి రహితం అవుతుందే తప్ప ఉన్న నేను ఎప్పుడు ఉంటది. అది అసలు నిజం, అసలు నేను. మనకి పోగొట్టుకునేది ఎట్లా? అదే ప్రాబ్లం. చూడండి, పోగొట్టుకోవాల్సింది దేన్ని చెప్పండి?
నేనును. ఏ నేనును? ఏ నేనైనా కూడా కాదండి. నేను అనేది ఎప్పుడు నిత్య సత్య శాశ్వతంగా ఉండే నేనండి. బాలికలో ఉండేటువంటి నేనుకి, ఈ యొక్క కొత్త దంపతులలో పెళ్ళైనటువంటి స్త్రీలో ఉండే నేనుకి, ఆ రోజు ఉండే నేనుకి, ఈ రోజు ఉండే నేనుకి తేడా కనిపిస్తా ఉంది కదా. ఇప్పుడు నిజ నేనుకి జ్ఞానం అజ్ఞానం రెండు ఉండమంటారా? ఉండదండి. మరి అప్పుడు అటువంటిప్పుడు అది ఎందుకు ఉంది? అది ఎందుకుంది అనేవాడు అందులో లేడండి. అది ఎందుకుందని ప్రశ్నించిన వాడే కల్పితం తండ్రి. బాగుంది, ఈ ప్రశ్న బాగుంది. నిజ నేను ఎందుకుంది అని ప్రశ్నిస్తున్నాడు చూడండి, ఈ ప్రశ్నించేటువంటి వారు అబద్ధం అండి. గురుగారు, నిజ నేనులో అది ఎందుకు వచ్చింది కాదు, అందులో ఈడెందుకు వచ్చినాడో తెలియడం లేదు వీడికి. అవును, అందులో ద్వయం వచ్చి అనవసరంగా తోచిందండి. గురుగారు, అనవసరంగా తోచినటువంటి నేను నిలవదు. అది నిలవదు అంటే అది లేదనే విషయం ఇప్పుడు తెలుస్తుంది చూడండి. ఆసక్త బుద్ధి. ఈరోజు మోక్షమే దాని టాపిక్కే అదే. ఈరోజు పరమశాంతి సౌఖ్య ప్రదాత. ఈరోజు పరమశాంతి అంటే ఏంటో ఈరోజు తెలుస్తుంది. అది పోగొట్టుకోమని చెప్పింది దేన్ని అంటే, ఏ నేనుతో మీరు అడుగుతున్నారో అడుగుతున్న నేను పోగొట్టుకున్న తర్వాత అడిగిన దానికంటే సమాధానం చెబుతున్న దానికంటే అతీతమైన నేను అట్టే ఉంటుంది. అడుగుతున్న నేను సమాధానం చెబుతున్నటువంటి నేను డూప్లికేట్. ప్రశ్నిస్తున్న నేను సమాధానం చెబుతున్న నేను, ఈ రెండు డూప్లికేట్. ఇది ద్వయం. ఈ ద్వయరహితమైనటువంటి నేను నిజం. మరి అబద్ధం అని అబద్ధానికి తెలిస్తే నిజం ఉంటుంది. అది నీకు కొత్తగా ఇప్పుడు తెలియబడదు. అలా ఇది వచ్చి తెలుస్తున్నటువంటి వాళ్ళకి, వింటున్నటువంటి 51 మందిలో నాకు తప్ప మిగతా 50 మందికి చక్కగా అర్థమవుతా ఉంది. అది పూర్తిగా అర్థం కావడానికి మీకు 49వ శ్లోకాన్ని మీరు పూర్తిగా వింటే సరిపోతుంది. అయితే ఒక కండిషన్, మీరు అడిగిన ప్రశ్న గుర్తుపెట్టుకునే వినండి. అప్పుడు ఆవిడ అడిగింది డైరెక్ట్ క్వశ్చన్ అని అడిగింది, ఏమండి నిన్ను మీరు పోగొట్టుకున్నారా అని నన్ను అడిగింది. లేదమ్మా అన్నాను. మరి అది పోగొట్టుకుని అట్లా నాకు చెప్పండి, గురువు గారిని అడిగి చెప్పండి అని చెప్పారు వారు. చాలా మంచి, మీరు ఇచ్చిన సమాధానం చాలా మంచి సమాధానం. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన సమాధానం అంటే ఇప్పుడు చెప్పండి, అక్కడే మీలోనే ఆన్సర్ చూపిస్తాను. అదే నన్నే నిలదీస్తున్నావు, నువ్వు పోగొట్టుకున్నావా, నువ్వు పోగొట్టుకున్నావా, పోగొట్టుకున్నావు చెప్పు. వాళ్ళు పోగొట్టుకోలేదు అనుకో, గురువు గారిని అడిగి చెప్పు నాకు అంటుంది ఆవిడ. అది ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ లో సమాధానం, మీరు చెప్పిందే ఆన్సర్ చెప్తాను ఇప్పుడు నేను. అదే ఆన్సర్. నాగేశ్వర ప్రసాద్ గారు నేను నువ్వు పోగొట్టుకున్నావా అని అడిగింది కదా, పోగొట్టుకోలేదని చెప్పారు కదా. చెప్పానండి, లేదమ్మా అని చెప్పాను. ఉన్న విషయం చెప్పాలి. ఇప్పుడు వినాలి మీరు. మీరు చెప్పినంత వరకు నేను విన్నా కదా, ఇప్పుడు నేను చెప్పినప్పుడు వినాలి కదా. మీరు పోగొట్టుకోలేదని చెప్పారు కదా, అదే కరెక్ట్ ఆన్సర్. ఎందుకో చెప్తా వినండి. మీరు ఒరిజినల్ గానే ఉండేటప్పుడు దాన్ని పోగొట్టుకునే అవసరం లేదు. నెక్స్ట్, మీరు కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే నేను ఎలాగూ లేనిదే, దాన్ని కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అది లేదని దానికే తెలిస్తే అప్పుడు ఉండేది ఉంటుంది. ప్రూఫ్, చిన్న ప్రూఫ్ చెప్పి జ్ఞానేశ్వర్ దగ్గరకు వచ్చేస్తానండి. అట్లాగే చీకటి తనను తాను పోగొట్టుకునేదానికి చీకటి ఏం ప్రయత్నం చేసిందండి? ఏం చేయలేదు కదా. చేయలేగానే వెళ్తురు వచ్చిపోయింది. వెళ్తురు సూర్యకాంతి వస్తే చీకటి పోయింది. అది మీరు చెప్పే సూర్యకాంతి వచ్చినాకపోయే చీకటి గురించి అది మీరు ఇక్కడ ఆలోచిస్తున్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే, నిజంగా ఎప్పుడు నిరంతరం సూర్యుడికి చంద్రుడికి సంబంధము లేని వెలుగే పరిపూర్ణం అండి. బాగా గమనించండి, మళ్ళీ చెప్తాను. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇది చాలా చోట్ల విన్నారు మీరు. సూర్యుడు వచ్చిన తర్వాత వచ్చేటటువంటి వెలుతుర్ని, సూర్యుడు రాకముందు ఉండేటటువంటి చీకటికి సంబంధించినటువంటి వెలుగు పరిపూర్ణం కాదు. ఓకే.
సూర్య చంద్రులతో సంబంధం లేకుండా ఏదైతే నిత్యమై, సత్యమై, శాశ్వతమై, నిజ చైతన్యమై ఎప్పటికీ 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 స్థిరంగా ఉందో అది నిజమైనటువంటి నేను. ఆ నేనులో డూప్లికేట్ నేను లేదని తెలియడమే తప్ప కొత్తగా మీరు పోగొట్టుకోవాల్సింది లేదు, పొందే అవసరం లేదు. ఇప్పుడు పరిపూర్ణం ఎంటీనెస్ అంటారా, ఖాళీ అంటారా? ఏమంటే పరిపూర్ణము ఎంటీనెస్ అంటారా? పరిపూర్ణం ఎంటీనెస్ అంటే అందులో ఏదైనా ఖాళీగా ఉంది అని చెప్పాల్సి వస్తుంది. మరి దాంట్లో ఏమి నిండి ఉంది? దాంట్లో ఎప్పుడు అది మాత్రమే ఉంది, అందులో ఏదైనా పెట్టేదానికి స్థలం లేదు. మరి దాంట్లో ఆకాశం ఎంటీనెస్ అండి. ఆకాశానికి అతీతంగా ఉండే పరిపూర్ణం అది మాత్రమే ఉంది, అందులో పెట్టేదానికి ఏమి స్థలం లేదండి. ఇప్పుడు నేను లేనప్పుడు పరిపూర్ణం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని నాకు అర్థం కాదు. పరిపూర్ణంలో ఇది పుట్టుకొని రాలేదనేది సమాధానం, మాట్లాడుతూ ఉండేది పరిపూర్ణంలో పుట్టలేదని సమాధానం. పరిపూర్ణంలో మాట్లాడుతున్నటువంటిది పుట్టలేదు, పుట్టలేదు, నీకింక మరణం ఎక్కడిది వనజాక్షమ్మ అని రాశాను చూడండి. పుట్టుకయే లేని నీకు వనజాక్షమ్మ, నీకు మరణం ఎక్కడున్నదే వనజాక్షమ్మ. దాని అర్థం ఏంటనుకున్నారు? దాని అర్థం ఇదే, పరిపూర్ణం ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది అనేది కాదు ప్రశ్న, పరిపూర్ణంలో నువ్వెక్కడి నుంచి పుట్టుకొని వచ్చినావు అనేది అట్టే ప్రశ్న. అట్లా కాబట్టి మీరు ఇప్పుడు ఈ 49వ శ్లోకం సారాంశం అంటే మీరే పరిపూర్ణులని మీకే తెలుస్తుందండి. నాగేశ్వర ప్రసాద్ గారు కాకుండా ప్రతి శ్రోతకు వర్తించేటువంటి సమాధానం ఇదేనండి, నాతో సహా. నిన్న మనకి ఎంతవరకు అయిందంటే అచల పరిపూర్ణత నీకు అపరోక్షత చెందిన వెంటనే పరిపూర్ణం ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చిందని అడగవో, నువ్వే పరిపూర్ణుడుగా తెలిసి నీలో పంచ విషయ భ్రాంతి తొలగును. ఆ రోజు బట్టలు లేకుండా తిరిగిన అమ్మాయికి, బట్టలు ఇప్పడానికి కుతూహల పడుతున్నటువంటి అమ్మాయికి తేడాన్ని చూసినటువంటి నాగేశ్వర ప్రసాద్ ఇంక ఉండడు. ఆ తేడా చూసినటువంటి పూజారి వెంకటేశ్ ఇంక ఉండడు. మరి ఎవరున్నారు తెలుసా? రెండు అజ్ఞానమేగా. అదే చెప్తాండేది. మరి జ్ఞానం మరి జ్ఞానాతీతం చెప్తా ఏంటంటే కదా మీరు ఈ రెండు కాడే ఉంటాయంటే ఏ వస్తువుని ఎదురు చూడాలి కానీ మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేనేం చేయాలా? అయినా ఏం ఇబ్బంది లేదు, మీరు ఏం డిస్టర్బ్ చేసినా కూడా డిస్టర్బ్ అయ్యే పూజారి వెంకటేశ్వర ఇక్కడ లేడు. ఇప్పుడు ఆయన వస్తాడు చూడు, ఆయన వస్తాడని చెప్పడం కూడా మీకోసం అంతే. నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును అని అలివేలు మంగ అమ్మవారి పైన రాసినటువంటి అన్నమయ్య వేరు, అలివేలు మంగ వేరు అని ఆలోచించేటువంటి వాళ్లకు ఈ జ్ఞాన యజ్ఞం పనికిరాదు. ఆ అన్నమయ్య ఆ వెంకటేశ్వరుడే, ఆ అన్నమయ్య ఆ సద్గురువే అని తెలిసిన వాళ్ళకు కూడా ఈ జ్ఞాన యజ్ఞం అవసరం లేదు. చూసారా? రామదాసు భక్తుడు, రాముడు దేవుడు అని చూసేటువంటి వారికి జ్ఞాన యజ్ఞము ఉపయోగం లేదు. రామదాసు రాముడే అని తెలిసిన వాళ్లకు జ్ఞాన యజ్ఞం అవసరం లేదు. ఇంతే సూచన. అంటే ప్రకృతిలో ఉన్నాడు, ప్రకృతికి లోను కాకుండా ఉండాలి. అది అక్కడ నేను ఆన్సర్ దాని వ్యాఖ్యానం కూడా చేయకూడదండి, అది సూచన అంతే. అక్కడ మళ్ళీ రెండో మాట మాట్లాడేది లేదు. ఆ సూచన అయినప్పుడు ఏమైతుందంటానంటే వాసనలన్నీ తమంత తామే నాశముందును. సూర్యుడు వస్తా ఉంటే చీకటి వెళ్ళిపోతుంది, కానీ సూర్యుడు వచ్చి చీకటిని తొలగించాడని చెప్పకూడదు. అవునండి. అట్టి ఇది తెలుస్తున్నటువంటి పురుషుడు ఇటు లక్షణములు గల స్థితిని పొందును అంటే తెలుసుకుంటాడని అర్థం. చూడండి మరి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఆ పురుషుడు మాయా, ఇప్పుడు ఇక్కడ మీకు ఆన్సర్ వస్తుందండి, మీరు అడిగిన ఆన్సరు. నేను ఎట్టా పోగొట్టుకోవాలి అని మీ ప్రశ్న. అక్కడి నుంచి మీరు ఏం చేశారు? పరిపూర్ణం ఎట్ట పుట్టింది అని మరో ప్రశ్న తెచ్చేశారు. అట్ట అడగకూడదు. నీ గురించి ఫస్ట్ ప్రశ్నించాలి. పరిపూర్ణంలో నేనెట్ట పుట్టాను అనేది ప్రశ్న. పరిపూర్ణం తెలిసిన వెంటనే ఆ పురుషుడు ఎవరు? పరిపూర్ణం తెలిసినటువంటి పురుషుడు అంటే స్త్రీ కూడా. పురుషుడు అన్న స్త్రీ అన్న ఒకటే అని అర్థం. ఆ దేహంలో ఉండేటువంటి దేహికి సూచన అవుతున్న విషయం అని అర్థం అండి. ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు వింటున్నటువంటి భక్తుడిలో, భగవద్ భక్తుడిలో, అనన్య భక్తుడిలో
మాయాజన్యమగు జ్ఞాన ఆభాసను విడిచి. మిమ్మల్ని ఎవరు అడిగారే వాళ్ళకి సమాధానం ఇదే. పరిపూర్ణత సూచన జరుగుతున్న సమయంలోనే అది చెప్పడు గురువు, సూచన చేస్తాడు. సూచన చేస్తున్న సమయంలో జ్ఞాన ఆభాసను విడిచి దానిని అంతమొందించి వాస్తవిక జ్ఞానమనే క్షేత్రములోనికి వచ్చి ఉంటాడు. ఇవన్నీ సూచనలు మాత్రమే. వచ్చి ఉండడం అంటే అర్థం చెప్పేదా? ఈ నేరుగా దాన్ని చదివితే ఉపయోగం లేదండి, దాన్ని సూచన చేస్తాడు. నేను క్షేత్రజ్ఞ రహితుడు ఈ క్షేత్రజ్ఞుడేనని తెలుసుకుంటాడండి. జ్ఞాన అజ్ఞాన అతీతుడు ఈ జ్ఞానాతీతుడేనని తెలుసుకుంటాడండి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు అన్నమయ్య కదా. అటువంటి అన్నమయ్యకి ఈవలేది యావలేది ఇతని దాసునికి. అన్నమయ్య అతని దాసుడు కాదయ్యా, నువ్వు ఆయనేనయ్యా, ఆయన కత్తి కాదు, నువ్వే ఆయన తండ్రి. చూసారా? ఈవలేది యావలేది ఇతని దాసునికి. ఏమండి, సింహం పిల్ల సింహమే కదండి. సింహం పిల్ల సింహమా కాదా? పులి పిల్ల పులే కాదా? పరిపూర్ణుడి గురుపుత్రుడు పరిపూర్ణుడే కదండి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. మీకు సందేహం ఉండడం ఏందండి? పరిపూర్ణుడు శిష్యుడు పరిపూర్ణుడు కావాలనే గురువు గారు. మళ్ళీ బాగుంది, మళ్ళీ చెప్పండి. పరిపూర్ణుడు గురువు పరిపూర్ణుడు శిష్యుడు కావాలని లేదండి, వాడికి శ్రద్ధ ఉంటేనే అవుతాడు. కరెక్ట్. కుహనా శిష్యులు ఉన్నారు, వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళ ఉన్నారు. ఇప్పుడు మీరు తప్పుగా మీరు మీ సంస్కారాన్ని బట్టి మీరు ఆ స్థితిలో మీరు చేరారు తప్ప అందరూ అలాగ అవుతారా గురువు గారు? రేపది శ్రోత మనసు తెలిసి వినిపించాలి అనేది రేపు కరెక్ట్. మీరు చెప్పేది, నేను చెప్పిన సూచన అందరికి పనికి రాదండి. రేపు కంత పద్యం వస్తుంది. మీరు చెప్పిన భావం, మీరు చెప్పిన దానికి రేపు కంత పద్యంలో మీరు చెప్పిన మాట కృష్ణప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయినా సూర్యుడు మీరు చెప్పింది కరెక్టే అయినప్పటికీ సూర్యుడు అందరికీ సమానంగా చెప్పినట్టుగా గురువు మరి వక్త జూమ్ లో మాట్లాడేటప్పుడు అందరికీ కామన్ గానే వర్తిస్తాడు. కానీ మీరు అన్నట్టుగా పరిపూర్ణ గురుపుత్రుడు పరిపూర్ణుడు కావాల్సిన అవసరం లేదు, వ్యాపారస్తుడు కూడా అవుతున్నాడు. కరెక్ట్. వాస్తవమేనండి. కాగలిగారు అందరూ, అట్లా కాలేరు. అందరూ కాలేరు కానీ అందరూ అయినట్లే భావిస్తూ ఉండేటువంటి ఆ పరిపూర్ణుడి యొక్క ప్రాచీన కర్మలు దేహభోగము వలన నశించును. ప్రాచీన కర్మ అంటే ప్రారంధం. అతనికి ప్రారంధము, ఆగామి, సంచితం ఈ మూడు లేదు. ఎందుకంటే పరమశాంతి సౌఖ్య ప్రదాత. ఇప్పుడు అతను 10 మంది మీద చెప్పగలడు శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని శిష్యుడని. ఇప్పుడు చెప్పకూడదు కదా మనం, జగద్గురు అనే చెప్పాలి. అంతే. ఆయన జగద్గురు అన్నప్పుడు ఆయన నుంచి నాకు ప్రసాదించబడినటువంటి మీరు నాకు జగద్గురువుగానే నేను భావించాలి. అట్లా మరి నవీన కర్మలను నర్చుటలో అతని మనస్సు ఏ విధంగానూ సహాయపడదు. ఇదే పరిపూర్ణుడు వీడే. నవీన కర్మలు వనర్చుటలు అతని మనసు సహాయపడదు, కానీ పనులు జరుగుతుంటాయి లేవా? పనులు జరుగుతూ ఉంటాయి, అది ఇంపార్టెంట్. లేకపోతే సోమరిపోతుంది లెక్కవాడు. ఎట్లెక్క లేక సోమరిపోతుంది, ఏమి చేయనాడు. ఇక్కడ చూడండి, లేకపోతే సోమరిపోతు. ఓకే, బాగుంది, మీరు చెప్పిన సూచన బాగుంది. పని చేయకపోతే సోమరిపోతు. ఓకే, పని చేస్తూ కూడా అక్కడ కర్త లేకపోతే పరిపూర్ణుడు. అదే స్వధర్మం చెయ్యాలి, అందులో స్వ అనేది లేకుండా పోవాలి. అంతేనండి. అప్పుడు అతనికి అక్కడ మనసు ఏ విధంగా సహాయపడదంటే అతను అమనస్కుడు అయినాడని అర్థం కదా. ఇప్పుడైనాడా? ముందే అతను లేని మనసు లేదని తెలుసుకున్నాడా? ఇప్పుడు మీరు వీర శ్రేష్ఠుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. ఇట్టి స్థితిని మీరు చెప్పినటువంటి మీకు జరిగినటువంటి అవగాహన స్థితిని కర్మ సమన్వయ స్థితి అంటారండి. అదే నైష్కర్మ్య సిద్ధి నాయన. ఇప్పుడు మీరు ఏదైతే నాకు 2 సూచనలు అందించారో అక్కడ మీరు మళ్ళీ మిగతా వాళ్ళకి హెచ్చరిక కూడా చేశారు. నేనేం చేయలేదు, చెప్పండి. చేసిన సూచన చెప్తా కదా నేను.
పరిపూర్ణ గురువుకి గురుపుత్రులైన వాళ్ళందరూ పరిపూర్ణులు గారు వ్యాపారస్తులు కూడా అవుతున్నారు అని చెప్పారు. అవునండి, అవును. నెక్స్ట్ అదే విధంగా అతని మనసు అతనికి ఏ విధంగానూ సహాయపడదు అంటే అక్కడ స్వ అనేది లేకుండా పనిచేస్తున్నాడు అని చెప్పారు మీరు. అతనే నైష్కర్మ్య సిద్ధుడు, అతనే వీరశ్రేష్ఠుడు, అతనే నువ్వు. ఇప్పుడు నువ్వు పరిపూర్ణంలో పుట్టలేదని నీకు అర్థమైంది. అర్థమైన నాగేశ్వర ప్రసాద్ ఇంక లేడు, ఇంతకు ముందు కూడా లేడు, భవిష్యత్తులో కూడా రాడు. గుర్తుపెట్టుకో, దీన్ని కర్మ సామ్య స్థితి అంటారు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకునేవాడు కూడా లేడు. ఇది నైష్కర్మ్య సిద్ధి, అదే పరిపూర్ణత, అదే పరమశాంతి. కాబట్టి అట్టి పురుషునికి సద్గురు దర్శనము అతి సహజంగా లభిస్తుంది, మామూలు సహజంగా కాదు, అతి సహజంగా లభిస్తుంది. చీకటి వెలుతురవ్వడానికి ఏమైనా కష్టపడి అప్లికేషన్ పెట్టిందే? లేదు. బిడ్డ జన్మించడానికి ఏమైనా అప్లికేషన్ పెట్టిందా తల్లిదండ్రులకే? లేదు. అంత సహజంగా వీడు పరిపూర్ణ, వీడికే తెలిసిపోతుంది. అప్పుడు పరిపూర్ణం ఎట్ట పుట్టిందని అడగడు, పరిపూర్ణలో తాను పుట్టలేదని అర్థమైపోతుంది వాడికే. దానికి 2 ఉదాహరణలు ఇచ్చేశారు గురుగారు. రాత్రి పూర్తయిన తర్వాత అంధకారమునకు శత్రువు అయినటువంటి సూర్యుని దర్శనం దానంతట అదే అవుతుంది. అదేం యుద్ధం చేయమని లేడా? అవునా? అంతే గురుగారు. చీకటి ఏం కర్మ చేసి సూర్యుడిని పొందింది చెప్పు. ఇప్పుడు మీరు కూడా అంతే, నేను కూడా అంతే. నంబర్ 2 ఉదాహరణ, ఒక ఉదాహరణ సూచన బాగుందే, కొంచెం వివరించాలి గురుగారు, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. చెప్తాను. రాత్రి పూర్తయిన తర్వాత రాత్రికి శత్రువు అయినటువంటి సూర్యుడు, మనం కల్పిస్తున్నాం శత్రువు అయిన సూర్యుడు అని. అవును గురుగారు. సూర్యుడు ఎప్పుడు అనుకోడు. విను. రాత్రికి శత్రువు అయిన సూర్యుని దర్శనము ఈ చీకటి నేత్రములకు అదే దర్శనం అయిపోతుంది. ఉదయం 6 గంటల తర్వాత, ఉదయం 5-6 వరకు కళ్ళు పొడుచుకుంటే కూడా కళ్ళు కనపడదు. ఏం ప్రయత్నం చేస్తే నాకు సూర్యుడు కనపడినాడు చెప్పండి? ప్రయత్నం లేకుండానే. ఇదే పరిపూర్ణత సూచన, ఇలాగే జరగాలి. అంటే తను ఇంతవరకు ప్రయత్నించిన ప్రయత్నం వృధా కావడమే, తెలుసుకున్న ఉదాహరణలు పనికి రాకుండా పోవడమే, ఉదాహరణలు విన్నటువంటి వాడు పనికి రాకుండా పోవడమే, విచారించిన గురు శిష్యులు లేదని తెలియడమే నిజంగా తెలియడం. ఇప్పుడు ఇది కొంచెం కాంట్రడిక్టరీ గా ఉంది కదా గురుగారు. ఇప్పుడు అజ్ఞానం అనేది చీకటి అనుకుంటే జ్ఞానం పొందటం అనేది ఒక ప్రాసెస్ ఉండనే ఉందిగా అక్కడ. జ్ఞానం పొందడానికి ప్రాసెస్ ఉంటుందయ్యా. అవును, అజ్ఞానం అనేది చీకటి పోవాలంటే జ్ఞానం అనే ప్రాసెస్ నేను అప్లై చేయాలి కదా. అది అప్లై చేసేది కావూరి నాగేశ్వర ప్రసాద్. కావూరి నాగేశ్వర ప్రసాద్ అజ్ఞానానికి జ్ఞానాన్ని అప్లై చేసి జ్ఞానం పొందుతాడు. అవును, ఇక్కడ ప్రక్రియ ఉంది. కానీ పరిపూర్ణం జ్ఞానం కాదండి. పరిపూర్ణ జ్ఞానం కాని మాట వాస్తవమే, నో డౌట్. పరిపూర్ణము జ్ఞానాతీతం తెలిసిన తర్వాత ఇది ఎట్టబోతుంది అనేది 2వ ఉదాహరణ చెప్పనిస్తే చెప్తాను. ఇప్పుడు తెలిసిన సత్యం పరిపూర్ణం అంటారా? ఆ విషయం 2వ ఉదాహరణ చెప్తేనే మీకు సూచన అవుతుంది. మీరు పుస్తకంలో మీరే చదవండి పని. అట్లాగా ఏది చదవండి. 2వ ఏదండి? లేదా గెల వెయ్యగానే అరటి చెట్టు పెరుగుదల దాంతో అదే ఆగిపోవునా? అవునా కదా? అవునండి. పరిపూర్ణత మీకు తెలిసిన వెంటనే తెలిసిన వాటి లేకుండా పొడుస్తాడు. మళ్ళీ చదవండి. అది గెల అంటే కాయలు. అవును, కాయలు. అరటి చెట్టు పెరుగుదల దానంతట అదే ఆగిపోవు విధమున ఈ స్థితిలో ముముక్షువుకు సద్గురు దర్శనం దానంతట అదే అగును. అప్పుడు నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నించేదానికి ఉండడు. అరటి చెట్టు పెరుగుదల పెరిగినంత వరకు పెరిగింది కదా. పెరిగిన తర్వాత గెల పూర్తయిన తర్వాత దాని పెరుగుదల ఆగిపోతుంది. ఒక నీతి ఉంది దానికి. ఒక గెల పూర్తయినాక పెరుగుదల ఆగిపోతుంది. అవునండి, అదే అంటున్నా. నియతి అనేది ఒకటి ఉన్నది దాంట్లో నీతి ఉంది. పరిపూర్ణానికి నీతి లేదు. ఇది ఉదాహరణ మాత్రమే. సూచన ఏమంటే ఇక్కడ సూచన గమనించండి. ఇప్పుడు అరటి గెల పూర్తయిన తర్వాత అరటి చెట్టు కనిపిస్తా ఉంటుంది. అవును గురుగారు.
పునరుత్పత్తికి పనికి వస్తుంది. మళ్ళీ గెల వస్తుందా? ఆగిపోయిండ్లా? అవును. గెల కొట్టేసిన అరటి చెట్టు జన్మకు పనికిరాని విధమున కావూరి నాగేశ్వర ప్రసాద్ జీవించి ఉండగానే మళ్ళీ జన్మకు పనికి రాకుండా పోయినాడు. ఓహో, ఓకే, సరే, సరిపోయిన సూచన. అప్పుడు ఓ వీరశ్రేష్ఠుడమైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ మరో ఎగ్జాంపుల్ చూడండి. పౌర్ణమి వచ్చిన తర్వాత చంద్రుడికి కొరత లేని మచ్చలేని చంద్రుడిని మనం చూసినట్టుగా నీకు పరిపూర్ణం తెలిసిన తర్వాత నువ్వే పరిపూర్ణుడని, ఆ సద్గురు కృప వలన నువ్వే పరిపూర్ణుడని నీకే తెలియబడును. ఆ పిమ్మట అతని యందు మిగిలి ఉన్న అత్యల్పమగు జ్ఞాన అజ్ఞాన భాగం పాప పుణ్య సంస్కారము, పాప పుణ్యాలకు సంబంధించిన ద్వయపు గుర్తు సద్గురు కృప చేత నాశనమందును. ఆ పైన మన సేమ్ ఎగ్జాంపుల్ చెప్పాడు. సూర్యోదయంతో పాటు ఎటువంటి కష్టమో లేకుండా, సూర్యోదయంతో పాటు చీకటి పోతుంది, రాత్రి పోతుంది, రెండు పోతాయి. అవును గురుగారు. సూర్యోదయం అయితే మీరు ఉదాహరణ మీలో ప్రవేశపెట్టండి. ఉదాహరణ ఇంకొక అద్భుతమైన ఉదాహరణ చెప్పారండి ఇక్కడ. సూర్యోదయంతో పాటు చీకటి పోయి రాత్రి ఉంటదా? ఉండదు. రాత్రి చీకటి ఒకటేగా. ఓహో, అట్లా జ్ఞానం అజ్ఞానం ఒకటే తండ్రి. కాదు కాదు కాదు, చెప్తాను. రాత్రి చీకటి ఒకటే కదా? రాత్రి చీకటి ఒకటి కాదండి. రాత్రే చీకటే. ఎట్లా? ఇప్పుడు పగలు కూడా లైట్ లేనప్పుడు చీకటి ఉండొచ్చుగా. అవును. ఇప్పుడు ఒక లైట్ ఉన్నప్పుడే చీకటి ఉంటుంది. అంటే మీరు ఉదాహరణని కొంచెం కూడా దాటరు అనమాట. నైట్ కూడా ఇప్పుడు వెళ్తూ ఉందనుకోండి, చీకటి ఉండదుగా. అదేనండి, మీరు బయట సూర్యుడు ఉన్నాడంటే కూడా నేను తలుపులు వేసుకుని లైట్ ఆపేసి చీకటినే సృష్టించుకుంటానన్నట్టుగా మీరు చీకటికే బంధితులైతే ఎట్లాగండి? అచల పరిపూర్ణ వెలుగును గురించి సూచనప్రాయంగా చెబుతున్నటువంటి సూచనను మీలో గ్రహించండి. అంతే. మీకెందుకు చెప్తున్నానంటే, నేను చెప్తా ఉండేది జ్ఞాన అజ్ఞానానికి అతీతమైనటువంటి పరిపూర్ణమును సూచన చేయుటకు ఈ ఉదాహరణలు వాడితే మీరేం చేస్తున్నారు? పగులు కూడా మనం తలుపులు మూసుకుంటే లైట్లు ఆపుకుంటే చీకటి కదా అంటున్నారు. కాదండి, చెప్తాను చూడు. పగులు రాత్రి ఎప్పుడైనా సరే బాగా గమనించండి. మీరు నిద్రపోయింది చీకటి, గుర్తుపెట్టుకోండి. మీ సుషుప్తి వింటున్నటువంటి శ్రోత, చెబుతున్నటువంటి వాడు పూజారి వెంకటేశ్వర నిద్రపోయినప్పుడు వాడికి చీకటి. కరెక్ట్. చాలా అంతే. పగలు నిద్రపోయినా కూడా చీకటి. ఓకే, అట్లే సరే పెట్టండి. బాగుంది. ఇప్పుడు చెప్పండి, నేను పూజారి వెంకటేశ్వర నిద్రపోతే వాడికి చీకటి, మేలుకుంటే మెలకువ. సరే, మీ దగ్గరికి వచ్చి సూచన చేస్తా. ఏమండి, నిద్రపోయినప్పుడు అది చీకటి అని, మేలుకున్నప్పుడు ఇది వెలుతురని ఇప్పుడు నాకు రెండు తెలుస్తున్నాయి కదా? అవును అవును. నిద్రపోయినప్పుడు రెండు తెలియట్లేదు కదా? అవును. అది అజ్ఞానము, ఇది విజ్ఞానం అయ్యా. ఈ రెండింటినీ గుర్తించేవాడు లేనివాడని తెలిస్తే అదే నిజమైన వెలుతురండి. అది నిద్రలో లేదు. కను మూస్తే చీకటి, కను తెరిస్తే వెలుతురు బాగుంది. కానీ నిద్రలో కను మూసినా కను తెరిసినా ఏం డిఫరెన్స్ లేదు. అది కాదండి, సుషుప్తిలో మీరు చీకటే కదండి. సుషుప్తిలో చీకటి, అందులో డౌట్ ఏముందండి? సుషుప్తిలో చీకటి, కల్లోనూ వెలుతురే, జాగ్రత్తలోనూ వెలుతురే, ఈ మూడు కలిపి చీకటి అయ్యా. మూడు నువ్వేనని తెలిస్తే అప్పుడు 25వ వాడు సెకండ్ పర్సన్ లో ఉంటేనే మీకు నేను ఫస్ట్ పర్సన్ సూచన చేయగలను. అదే గురుగారు, అంతే. మీరు మాటికి థర్డ్ పర్సన్ లో కూర్చున్నారు అనుకో, అదే బాగా గమనించండి సూచన. అంతేనండి, అంతే. అద్భుతమైన ఉదాహరణ చెప్తున్నారండి. చూడండి, మీకు మళ్ళీ ఇది కంప్లీట్ చేసి చెప్తాను. ఎట్లాగైతే సూర్యోదయం అయితే చీకటి రాత్రి రెండు పోతాయి, పరిపూర్ణ సూచన అయితే ఇంతవరకు పరిపూర్ణం తెలియని వాడు తెలిసిన వాడు రెండు పోతాయి, పరిపూర్ణుడే మిగులుతాడు. అప్పుడు మీరు ఒక్కరే ఉంటారు, అక్కడ నాకు ప్లేస్ ఉండదండి. దీనికి మీకు ఉదాహరణ, గర్భము దాల్చిన స్త్రీ. ఇద్దరున్నారా ఒకరున్నారా? ఇప్పుడు స్త్రీ లోపల బిడ్డ ఉండదు కదండి? బిడ్డ ఉన్నది, అవును. అప్పుడు ఇద్దరు ఒకరా? ఒకళ్ళే. లోపల కంటే ఇద్దరు ఇదా బయటకు వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రకృతి మీరు అట్లే చెప్పండి, పర్లేదు. గర్భమును దాల్చిన స్త్రీని ఒకరే అంటున్నారు మీరు.
హిరణ్య గర్భ అయినటువంటి 25వ వాడిని ఒకడుగా ఎందుకు భావించరు? మీరు ఆ కడుపులో పిండం పోసుకున్నటువంటి బిడ్డని తల్లిని కలిపి ఒకటే అంటున్నావు కదా. మరి ప్రకృతి మొత్తాన్ని ఒకడే అని నువ్వే విశ్వకర్త అని భావించమే. సరిపోయిందా? ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి, అంతేనండి. నేను నాలో ఉన్న జగం ప్రపంచం ఒకటే. నువ్వు జ్ఞానము, ప్రపంచం అజ్ఞానము రెండు కలిసే గుర్తెరుగుతాండావు. అవును గురుగారు. గుర్తెరిగేటువంటి దేహి సస్తే దేహం చావాల్సిన పని లేదు. దేహి చనిపోతే, జీవించి ఉండగా దేహి గురుసూచనతో సస్తే వాడి జీవితము అచల పరిపూర్ణమయం. ఇది మంచి సూచన గురుగారు. దేహి పోవాలి, అంతే కదా. పోవాలి కాదు, లేదని తెలియాలి. జ్ఞానం ఉంటుంది. మీరు చెప్పిన మంచి సూచన గురుగారు. దేహి పోవాలి. అది పోవడం అంటే ఎట్లా చూడండి, గర్భము ధరించిన స్త్రీ చనిపోతే అంటే నరికేస్తే, గర్భము ధరించిన స్త్రీని హత్య చేస్తే మళ్ళీ బిడ్డ బతుకుంటదా? అదే విధంగా గర్భము ధరించిన పశువును నరికేస్తే గర్భం మందు ఉన్న బిడ్డ అప్పటికప్పుడే మరణిస్తుందా? మళ్ళీ కొంచెం టైం ఉంటుందా? అప్పటికప్పుడే. ఎప్పుడైతే నువ్వు అచల పరిపూర్ణుడని తెలిసిందో, నాగేశ్వర ప్రసాద్ మరణించాడు, ఇప్పుడు జీవిస్తా ఉండే ఆయన, మాట్లాడుతా ఉండే ఆయన పరిపూర్ణుడు, అతనికి ఎరుకు లేదు, అతను పుట్టలేదు, అతను చిరంజీవి, దీర్ఘ సుమంగళుడు, అతను పరిపూర్ణుడు. అజ్ఞాన గర్భమునందుండినటువంటి కర్త, కర్మ అనేటువంటి కార్యము అనేటువంటి త్రిపుటి నాశనం పొందింది అంటే లేదని తెలిసింది. అటు పిమ్మట అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో దాంతో పాటు జ్ఞానం కూడా పోయింది. ఇప్పుడు ఉండేటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ జ్ఞానాతీతుడు. ఆయన పుట్టలేదు, చిరంజీవి. కర్మ సమూహములన్నీ కూడా పోయింది. ఈ రీతిన ఈ సన్యాసం పూర్తిగా మూలం వరకు పోయిన తర్వాత మూల అవిద్య 25 నాశనం అయింది. జ్ఞాన అజ్ఞానంలో ఉన్న దేహి అతీతమైంది, పరిపూర్ణ అన్నప్పుడు జ్ఞాన అజ్ఞానం ఉన్నది వాళ్ళకి దేహికే కదా. దేహి చనిపోయినాడు కదండి. మరి దేహి చనిపోవటం అంటే ఎట్టా పోయాడు? గురుసూచనతో పోయినాడండి. ఎక్కడ పోయాడు? గురుసూచనతో దేహి ఎట్లా పోయాడు, ఎలా పోయాడు, ఎక్కడ పోయాడు? అదేనండి. మరి ఇందుకు ముందు అడిగితే చెప్పారు కదా, సూర్యుడు వచ్చినాక చీకటి ఎక్కడికి పోయిందా? ఎవరిని అడుగుతారా? బాగుంది మీరు చెప్పేది. ఎవరిని అడుగుతారంటే మిమ్మల్ని నేను అడగాల్సిన ప్రశ్న కదండి. అంటే సూర్యుడు లేక ఇది వస్తుంది, సూర్యుడు రాగానే ఇది పోతుంది. ఓకే, అది సూర్యుడు అయితే. గురు సూచన అయితే నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశ్వర సచ్చినాడు కదా ఇప్పుడు. అది పర్మనెంట్ వ్యవహారం. పూజారి వెంకటేశ్వర సచ్చిన తర్వాత మాట్లాడేవాడు వాళ్ళ గురువు కదండి. అవును. మూల అజ్ఞానం నశించిన తర్వాత నామరూపాత్మకమైన మాయ చేత, కృత్యముల యొక్క ఆధారం చేతనే అది నాశనం అయింది కదా. అవును, మూలం నశించిన గురువు. వినండి, ఆ పూజారి వెంకటేశ్వరంలో ఉండేవాడు స్వయంగానే పరిపూర్ణుడని మీకు తెలియబడింది కదండి. తెలియబడింది. ఓకే, ఇది స్థితి మాత్రమే, అంతే. ఓకే, అది ఎంతనా పెట్టుకోండి, అంతే. పూజారి వెంకటేశం లో ఉండేటటువంటి ద్వయపు గుర్తు నాశనం కనుక లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. నైష్కర్మ్య పరమ సిద్ధి పొందుటకు జ్ఞాన యోగమే మార్గము, ఆ పరమ నిష్ఠ పొందే మార్గము క్లుప్తముగా వినుము కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. మిగతా తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. సద్గురు అర్థం. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే
జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.